శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 24 శుక్రవారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం బృహస్పతి ప్రభావంతో జ్ఞానం, ధైర్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయని భావించవచ్చు. ఇక శుక్రవారం కాబట్టి శుక్రగ్రహ ప్రభావం వల్ల సంబంధాలు, కళలు, సౌందర్యం, సౌఖ్య విషయాలపై దృష్టి పెరుగుతుంది. చంద్రుని యొక్క బలం వల్ల మనశ్శాంతి, భావోద్వేగ నియంత్రణకు సహకరిస్తుందని జ్యోతిష శాస్త్రం. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే శుక్రవారం కాబట్టి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. తెల్లని పువ్వులతో అమ్మవారికి పూజ చేయండి. పేదలకు బియ్యం, పాలు లేదా తెల్లని వస్తువులు దానం చేయడం చాలా శుభంగా ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం బృహస్పతియే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. ఇక రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఆరాధన అనుకూలంగా భావించవచ్చు. ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి దీపం వెలిగించండి. అమ్మవారికి పసుపు లేదా కుంకుమ పూలతో పూజ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు తెలుపు. అదృష్ట సంఖ్య 3, 6. ఇక ఈశాన్య దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం పూజా సమయం తర్వాత శుభ సమయం అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, ధనుసు రాశి వారి మనసు ఎవరైనా సరే ఒక్కసారి అండగా నిలబడితే చివరి వరకు వారి కోసం పోరాడుతారు. స్నేహం కోసం ప్రాణం కూడా ఇస్తారు. కుటుంబం కోసం తమ కోరికలను త్యాగం చేస్తారు. తల్లిదండ్రుల ఆనందం కోసం ఎన్నో అవకాశాలను వదులుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు అదే మంచితనం వారికి కన్నీళ్లను తెప్పిస్తుంది. మీ చుట్టూ కూడా కొంతమంది ఉంటారు, కానీ మీతో నవ్వుతూ మాట్లాడతారు. మీ ఇంటికి వచ్చి మీతో కలిసి భోజనం చేస్తారు. మీ విజయానికి అభినందనలు చెబుతారు. కానీ మీరు లేని సమయంలో వారు మీ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అదేవిధంగా మీరు ఎదుగుదలను చూసి అసూయపడుతుంటారు. మీరు చేసే పనులు ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే పెద్దలు ఒక మాట చెబుతుంటారు, మీ బలహీనతను అందరికీ చెప్పకుండా అని మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోండి అని. మీరు చేయబోయే పనులలో మంచి పనిని పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచండి అని కూడా చెబుతుంటారు మన పెద్దలు. ఎందుకంటే ఈ కాలంలో మీ విజయం కంటే మీ అపజయాన్ని చూడాలని కోరుకునే వ్యక్తులు ఎక్కువగా ఉంటున్నారు. చాలామంది ధనుసు రాశి వారు చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడరని అనుకుంటుంటారు. కానీ నిజానికి వారు బయటకు చూపించరు. అంతే, ఒక మాటతో చెప్పాలంటే వారు గాయపడిన దాన్ని కూడా మనసులో పెట్టుకొని మౌనంగా బాధపడుతూ ఉండిపోతారు. ఇతరులు సంతోషంగా ఉండాలని తమ బాధను దాచిపెడుతుంటారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులే అర్థం చేసుకోరు. నువ్వు ఏం చేస్తున్నావు, నీ వల్ల ఏం ఉపయోగం ఉంది, నువ్వు ఏం సాధించలేవు అనే మాటలు వింటూ ఉంటారు మీరు. ఆ మాటలు వారి హృదయంలో గాయాలుగా మిగిలిపోతున్నాయి. అయినా వారు ఎవరికి ఎదురు మాట్లాడరు. కాలమే సమాధానం చెప్తుందని నమ్ముతుంటారు. ఇలాంటి మనసున్న వారికి మీరు దైవానుగ్రహం ఆలస్యంగా వచ్చినా కానీ తప్పకుండా వస్తుందని పురాణాల ప్రకారం చెబుతున్నాయి. ఎందుకంటే నిస్వార్థంగా చేసిన ప్రతి ఒక్క మంచి పని కాలం ఎప్పటికీ మర్చిపోదండి. ఆకలితో ఉన్నవారికి పెట్టిన ఒక్క ముద్ద అన్నం కూడా, బాధలో ఉన్నవారికి చెప్పిన ఒక్క మాట కూడా, మీ యొక్క ధైర్యం మాట కన్నీళ్లలో ఉన్నవారిని ఓదార్చిన ఒక్క క్షణం కూడా వృధా కాదండి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కోపం త్వరగా రాదు, కానీ ఒక్కసారి వస్తే మాత్రం వారు బలంగా ఉండిపోతుంది. వారు ఎవరికి అన్యాయం చేయరు, కానీ అన్యాయాన్ని కూడా భరించలేరు. నిజం కోసం నిలబడ్డానికి వెనకంజు వేయరు. అందుకే చాలామందికి వీరి ధైర్యం నచ్చదు. వారి నిష్కపటమైన మాటలు కొందరికి అసౌకర్యంగా అనిపిస్తాయి. కానీ ఇంకా గొప్ప లక్షణం ఏంటంటే వీరు కలలు కంటారు. ఆ కలల కోసం చిన్న జీవితం కాదు, పెద్ద జీవితాన్ని ఊహించేసుకుంటారు. తమ కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకుంటుంటారు. పిల్లలు గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆశిస్తుంటారు. తల్లిదండ్రులకు మంచి జీతం ఇవ్వాలని తపిస్తూ ఉంటారు. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి.
కొన్నిసార్లు వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు ఆలస్యం అవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. నమ్మిన వారు దూరం అవుతుంటారు. సంపాదించింది అనుకోకుండా ఖర్చు అవుతుంది. ఇలాగే వరుసగా జరిగే సంఘటనలు మనసును కలిచి వేస్తుంటాయి. అయితే ఒక రహస్యం ఉంది. ప్రకృతి ఎప్పుడూ కూడా ఖాళీ చేయదు. ఒక చేత్తో తీసుకుంటే మరో చేత్తో ఇస్తుంది అనే దాన్ని మనం సిద్ధంగా నమ్మి ఉండండి. జీవితంలో ఏదో ఒకటి కోల్పోయిన వారు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం మీరు ఊహించని ఆశీర్వాదాలు పొందుతారనే జ్యోతిష శాస్త్రం ప్రకారం చెబుతవచ్చు. ఈ మధ్యకాలంలో మీకు కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించి ఉండవచ్చు. ఉదయాన్నే లేవగానే దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించడం, లేదా గురువారం రోజున దేవాలయానికి వెళ్ళాలి అనిపించడం, పసుపు రంగు వస్తువులు ఎక్కువగా కనిపించడం, లేదా పాత స్నేహితులు అకస్మాత్తుగా గుర్తుకు రావడం, ఎన్నాళ్ళుగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలటం వంటి సంకేతాలు కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. పెద్దలు వీటిని సాధారణ విషయాలుగా చూడరు. కాలం మారబోతున్నప్పుడు ప్రకృతి యొక్క ముందుగానే కొన్ని సూచనలు ఇస్తుంది. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త చాలా అవసరమండి. కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఎవరికైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ కుటుంబ రహస్యాలను బయట వారికి చెప్పకండి. అవసరమైన అనవసరమైన వాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులను గుర్తించి వారికి కొంత దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో దైవస్మరణ చేయండి. గురువారం రోజున పసుపు వస్త్రం లేదా పసుపు పూలతో దేవుడికి పూజ చేయండి. అవకాశం ఉంటే ఒక పేదవారికి ఆహారం పెట్టండి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న వారికి ప్రకారం ఇటువంటి చిన్న చిన్న పుణ్యకార్యాలు జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను కూడా తగ్గించగలవు. ఇక్కడ మీ అందరికీ మరో చిన్న మనవండి. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వినబోయే ఒక విషయం అయితే చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక మార్పు గురించి మీరు ఆధ్యాత్మిక సంకేతాలు ఏం చెబుతున్నాయో, ఎందుకు ఇంతకాలం కష్టపడినా మనకి కాలచక్రం కొంత దిశను అయితే చూపించబోతుందనే చెప్పుకోవాలండి. దైవం ఏ విధంగా వారి జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రియమైన ధనుసు రాశి వారికి, మీ జీవితంలో ప్రతి ఒక్క మనిషి ఒకే ఒక విధమైన కాలాన్ని అనుభవించడు. కొన్ని రోజులు నవ్వులుంటాయి, మరికొన్ని రోజులు కన్నీళ్లు ఉంటాయి. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే దక్కదండి. మరికొన్నిసార్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం కనిపించదు. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ నిజం: కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మనం దానికి అనుగుణంగా మారి దాన్ని ట్రై చేస్తూ ఉంటాం. ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలే శాశ్వతం అని అనుకుంటారు, కానీ అది ప్రకృతి ధర్మం అలా కాదు అని. చీకటి కోణం ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత అందంగా ఉంటుంది. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే వర్షం అంత చల్లగా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలు ఎక్కువగా ఎదురైన వారికి సంతోషాలు కూడా అంతే గొప్పవిగా వస్తాయండి. ఈ ప్రత్యేకమైన రాశివారు ఒక విచిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా పెద్దగా ఆడంబరాలకు పోరు. మీరు కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అనుకునేలాగా ఉంటారు. పిల్లలు నవ్వితే అదే తమ సంపదగా భావిస్తారు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటే అదే తమ అదృష్టంగా భావిస్తుంటారు. కానీ అలాంటి మంచి మనసున్న వారిని మాత్రం కొంతమంది ఉపయోగించుకుంటుంటారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరకు వస్తారు, పని అయిపోయినాక దూరం అయిపోతుంటారు. డబ్బు అవసరమైనప్పుడు గుర్తు చేసుకుంటుంటారు. అనవసరం తీరిన తర్వాత మాత్రం వారిని మర్చిపోతుంటారు. కొంతమంది జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి. నమ్మిన స్నేహితుడు మోసం చేస్తుంటాడు. మరి బంధువు ఇచ్చిన మాట తప్పడం, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, ఇలాంటివి. ఉద్యోగంలో చేసిన కష్టానికి గుర్తింపు లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధాలు రావడం, అది పెద్ద గొడవలకు దారితీయడం. ఈ సంఘటనలన్నీ ఒక మనిషి మనసుని బలహీనత పరుస్తాయి. ఇక నా జీవితం మంచి రోజులు రావా అనే సందేహాన్ని అయితే మీకు కలిగిస్తుంటాయి. కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న ప్రకారం మీకు ప్రతి పరీక్ష వెనక కూడా ఒక పరమార్థం ఉంటుంది.
కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొంతమందిని దూరం చేస్తాడు. ఎందుకంటే వారు మన జీవిత ప్రయాణంలో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు ఆగిపోతాయి. ఎందుకంటే వాటికంటే గొప్ప అవకాశం మన కోసం ఎదురు చూస్తుందని సిద్ధంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎన్నాళ్ళుగానో జరగనని ఒక పని అకస్మాత్తుగా సులభంగా జరిగిపోతుంది. ఎన్నాళ్ళుగానో మీరు మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. మూసుకుపోయిన ఒక మార్గం తిరిగి తెరుచుకోబోతుంది. పెద్దలు వీటిని కాలచక్రం మారుతున్న సంకేతాలుగా అయితే భావిస్తున్నారు. ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక నియమాన్ని పాటించడం చాలా మంచిదండి. రేపు శుక్రవారం కాబట్టి మీరు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మీరు తలంటు స్నానం చేసి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి దీపం వెలిగించండి. మీ మనసులోని బాధ ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. మీ యొక్క ఫలితం వృధా కాదండి. ధనుసు రాశి వారు మీకు ఒక చిన్న మనవి. మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ ఉంటే మీలో ఎంతో ఓర్పు విశ్వాసం ఉన్నాయని అర్థం. అందుకే ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరియు మీరు రేపటి రోజున ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండండి. రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం గురుగ్రహం యొక్క శుభ ప్రభావం పెరిగే కాలం ధనుసు రాశి వారికి అని కొత్త అవకాశాలు, ఆర్థిక ఉపశమనం, నిలిచిపోయిన పనుల్లో పురోగతి కలిగించే అవకాశం ఉందండి. ఇన్ని సంవత్సరాలుగా భారంగా అనిపించిన బాధలు నెమ్మదిగా తగ్గే సమయం వచ్చినప్పుడు మీరు ప్రకృతి కూడా కొన్ని సంకేతాలను ఇస్తుంది. అదేవిధంగా మీరు ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలతో అలసిపోయిన వారు, సంపాదించినంత ఖర్చయిపోయి బాధపడిన వారు, అప్పుల భారం, ఆర్థిక ఒత్తిడితో ఉన్నవారు, మీరు నిద్రపట్టని రాత్రులు గడిపిన వారు తమ కష్టానికి తగిన ఫలితం అయితే రేపటి రోజునైతే మీకు దక్కబోతుందనే చెప్పుకోవాలండి. ఇప్పుడు తమ జీవితంలో ఒక కొత్త వెలుగును చూడగలుగుతున్నారు. ఆశను కలిగి ఉండవచ్చు. పెద్దలు ఒక మాట చెబుతుంటారు, గురు కటాక్షం ఉన్న ఇంట్లో జ్ఞానం, గౌరవం, సత్పందాలు, అన్ని అవకాశాలు క్రమంగా పెరుగుతుంటాయి. ఒకప్పుడు మూసుకుపోయినటువంటివి కనిపించిన మార్గాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన ధన లావాదేవీలన్నీ పూర్తయ్యే అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు రావచ్చు. వ్యాపారంలో నిలిచిపోయినటువంటి పనులు కదలవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొనవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. మనం కృషి, తెలివైన నిర్ణయాలు చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించడం, అప్పులను క్రమంగా తీర్చే ప్రణాళికలను తయారు చేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున మనకి కొత్త అవకాశాలు జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ధనుసు రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉందండి. మీరు ఓడిపోవడాన్ని అస్సలు ఇష్టపడరు. ఎన్నోసార్లు పడిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేచి నిలబడడానికి అయితే మీరు ఎదురు చూస్తుంటారు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా కానీ తమ లక్ష్యాన్ని వదిలిపెట్టరు. అందుకే కాలం ఒక్కసారిగా అనుకూలిస్తే మీరు ఎదుగుదలను ఆపడం చాలా కష్టం. మరి చూశారు కదండి రేపటి రోజు ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.